కృష్ణా జిల్లాలో విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్కి మంచి పేరు గుర్తింపు ఉంది. పీఆర్పీలో ఆయన రాజకీయ ప్రయాణం మొదలై వైసీపీలో మంత్రిగా ఎదిగారు. జగన్ వెంట నడిచి వైసీపీలో అంచెలంచెలుగా ఎదిగిన యువనాయకుడు వెల్లంపల్లి. జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. నిత్యం జనాల్లో ఉంటూ ప్రజలకు దగ్గరయ్యారాయన. మరి మాజీ మంత్రి వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. వెల్లంపల్లి శ్రీనివాస్ 1973లో విజయవాడలోని వెల్లంపల్లి సూర్యనారాయణ, మహాలక్ష్మమ్మ గార్ల దంపతులకు జన్మించారు. 1987లో ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. వ్యక్తిగతంగా వ్యాపారస్తుల కుటుంబం వారిది. వారి కుటుంబంలో అందరూ వ్యాపారస్తులే. ఆయనకు రాజకీయాలంటే కూడా ఇష్టం. ప్రజాసేవ చేయాలని ఆయనకు ఉండేది. ఆ ఇష్టంతో ఓ పక్క వ్యాపారం చేస్తూ ప్రజాసేవలో ఉండేవారు. 2009లో వంగవీటి రాధా సహాయంతో పీఆర్పీలో చేరారు. మెగాస్టార్ చిరంజీవికి బాగా దగ్గరయ్యారు. పీఆర్పీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడ్డారాయన. వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ తరపున 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లికా బేగంపై 8,342 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. పీఆర్పీ కాంగ్రెస్లో కలపడం, ఆ తర్వాత ఆయన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. ఈ సమయంలో ఆయన బీజేపీలో చేరారు. ఇలా 2014 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. వైసీపీ తరపున నిలబడిన జలీల్ ఖాన్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీజేపీకి రాజీనామా చేసి 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా, పశ్చిమ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తన సెగ్మెంట్లో పార్టీని నిలబెట్టారు వెల్లంపల్లి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారాయన. ఈ ఎన్నికల్లో 7,671 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ తొలి క్యాబినెట్లో వెల్లంపల్లి శ్రీనివాస్కి మంత్రిగా అవకాశం ఇచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్కి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మంత్రిగా తన మార్కు పాలన చూపించారాయన. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు శ్రీవాణి, వారికి ఒక కుమార్తె. ఇక ఆయన ఆస్తులు సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు. ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నికార్సైన లీడర్గా ఆయనకు పేరు ఉంది. ఈసారి ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్కి సీటు మార్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయనకు విజయవాడ వెస్ట్ కాకుండా విజయవాడ సెంట్రల్ టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్కు టికెట్ కేటాయించారు. ఈసారి పోటీ ఎలా ఉండనుందనేది చూసినట్లయితే విజయవాడ సెంట్రల్ నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమా పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ తరపున మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో వీరిలో గెలుపు ఎవరికి ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.